అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. సో మనతో మన స్టూడియోలో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. అలాగే ప్రముఖ విశ్లేషకులు కూడా. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. మీకు మీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, సైబర్ నేరాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఈ సైబర్ నేరాలన్నీ కూడా వృద్ధుల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు సార్. అసలు వృద్ధులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి వివరిస్తారా? మీకు భారతదేశం అంతా ఈ సైబర్ క్రైము ముఠాలు ఎక్కువైపోయి అది ఆల్మోస్ట్ అందరూ ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి బయట దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నాయి. ఇక్కడ వాళ్ళకి మూల అకౌంట్స్ అని దొంగతనంగా కొన్ని అకౌంట్లు పేదవాళ్ళకి, ఈ కొంచెం డ్రగ్స్కి వీటికి బానిసైన వాళ్ళకి, పేదలకి రకరకాల ఆశలు చూపించి వాళ్ళ అకౌంట్లు తీసుకోవడం, తెలుసో తెలియకో ఒక్కోసారి ఏజెంట్లు బ్రోకర్లాగా పనిచేసి వాళ్ళ అకౌంట్లు తీసుకోవడం, వాళ్ళ అకౌంట్లకి ఈ విధంగా సైబర్ నేరానికి పాల్పడిన ఏదైతే డబ్బులు కొట్టేస్తారో వీళ్ళు వెంటనే విత్ ఇన్ మినిట్స్లో ఏం చేస్తారు, వీటికి ట్రాన్స్ఫర్ చేస్తారు. దానిలోంచి వెంటనే ఫారిన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఆ ఫారిన్ అకౌంట్స్కి వెళ్ళిపోతున్నాయి. ఒకసారి మన వాళ్ళు ఈ అవేర్నెస్ ఇంకా బాగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా బాగా పెంచి ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి అటు వృద్ధుల్ని, అన్ఎడ్యుకేటెడ్, ఈ మధ్య విలేజెస్లో కూడా వదిలిపెట్టలేదు. ఊళ్ళల్లో కూడా బాగా చదువుకొని పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు భార్యలు, మంత్రులు భార్యలు, ఎమ్మెల్యేలు మరియు ఈ ఐఏఎస్, ఐపీఎస్లు బాగా హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళ పిల్లలంతా ఎన్ఆర్ఐస్గా ఉండి రకరకాలు ఒక్కరిని వదలట్లేదు. అటు మహిళల్ని, వృద్ధుల్ని, పురుషుల్ని ఎవరిని వదలట్లేదు. వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ రోజు రోజుకు ఒక కొత్త పోగొడలతోటి మీకు గిఫ్ట్ వచ్చింది, మీరు ఓటీపీలు చెప్పండి, రకరకాలుగా వాళ్ళు ఈ డేటాను కలెక్ట్ చేయడం. దాని ద్వారా ఇంతకుముందు ఎక్కువ కార్డులు క్లోనింగ్లు అవన్నీ ఉండేది, అంత కష్టం చేయట్లేదు. వాళ్ళు ఈజీ మెథడ్స్ కనుక్కొని ఈ విధంగా ఫ్రాడ్ చేస్తూ అందరినీ దాదాపు 1000 కోట్లని దండుకుంటున్నారు. అవి మరీ ఎంత అంటే కొంతమంది ఈ డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి రకరకాల వేషాలతోటి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తున్నారు డబ్బులు. అదే దీన్ని ఒకటే మార్గం ఏంటంటే అవేర్నెస్ని ఇంకా బాగా పెంచాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాడ్లు ఇస్తూ ఉంది, స్టేట్ గవర్నమెంట్ యాడ్లు ఇస్తూ ఉంది, పోలీసు వాళ్ళు కూడా, అవి కూడా సరిపోవట్లేదు. ఈ సామాజికవేత్తలు, ఎన్జిఓస్, ఇలాగా వాలంటీర్స్ అందరూ కూడా ఇంకా ఎక్కువ ప్రచారం చేసి దాన్ని అడ్డుకట్ట వేయాలి. ఎప్పుడైతే మీకు డౌట్ వచ్చిందో, అసలు ఫోను ఆన్సర్ చేసిన వెంటనే డౌట్ వచ్చిందా కట్ చేయండి, దాన్ని బ్లాక్ చేసేసేయండి. లేదు ఏదంటే అనుమానం వచ్చిందా వెంటనే మీరు పోలీస్ స్టేషన్లో కన్సర్న్ పోలీస్ వారికి కంప్లైంట్ చేయండి. లేదు ఏదైనా పొరపాటు మీ డబ్బులు అకౌంట్లోంచి వెళ్ళిపోయే ఇబ్బంది అయిందా 1930 అది నేషనల్ నెంబర్, అది దానికి డైల్ చేసి మీరు వివరంగా కంప్లైంట్ చేయగలిగితే ఇమీడియట్గా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. ఆ అకౌంట్లో నుంచి హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి డబ్బులు ఎటు పోనీయకుండా చేసి మీకు వెనక్కి రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. అయినా సరే ఈ మధ్యకాలంలో కొంతవరకు రికవర్ అవుతున్నాయి, కానీ ఎంత జస్ట్ 20%, 25% అంత, మిగతా డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా. అందుకని ప్రతి ఒక్కరూ దయించి మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఏ రాంగ్ కాల్ వచ్చినా మీరు అటెండ్ చేయొద్దు. మీకు సంబంధం లేనిది అనిపించిన వెంటనే మీరు దాన్ని అవాయిడ్ చేయండి, బ్లాక్ చేయండి. పొరపాటున మీ అకౌంట్లో మీకు తెలియకుండానే డబ్బులు ఒకవేళ డిపాజిట్ అవ్వడం కూడా నేరమే. ఎక్కడెక్కడి నుంచో అవి వస్తాయి డబ్బులు, వాళ్ళు మళ్ళీ మీ అకౌంట్లోంచి వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. లేదా మీ అకౌంట్లోంచి డెబిట్ అయిపోయినా కూడా మీరు కన్సర్న్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రతి పోలీస్ స్టేషన్లు ఇప్పుడు విరివిగా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళని కలవండి, ఇమీడియట్గా 1930 ఫోన్ చేయండి. కాబట్టి ఈ భారతదేశంలో పట్టి పీడిస్తున్న ఈ సైబర్ క్రైమ్స్ని అరికట్టాలంటే అందరం నడుం బిగించాలి. మీరందరూ సిద్ధంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. చూశారు కదా. సో మీకు కూడా ఏమైనా అనుమానం వస్తే కనుక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లు కానివ్వండి, లేదంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. మీకేమైనా న్యాయపరమైన సందేహాలు ఉంటే కనుక సార్తో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై కలిసిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.
అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.